హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించి ఈ రీతిగా ఆయన నామను మయపరుచుకున్నటకు ప్రభు ఇచ్చిన ఈ సుసమయాన్ని బట్టి స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రం కలుగునుగాక. మరి విశేషంగా ఇలాంటి యొక్క మరి సమయాన్ని మన మరి మరి హుబ్లీ పట్టణంలో కలగజేసిన కుందవరం సంసోన్ గారికి, మరి మొబ్బు ఆనందరావు గారికి, వారి బృందానికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది దేవుని కృప హుబ్లీ పట్టణానికి. ఈ విధముగా మరి ఆయన నామమును మరి బయలుపరచడానికి ఇచ్చిన కృపను బట్టి మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రం కలుగునుగాక. మరి ఈ సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యము ధ్యానించి ఆయన నామని మయపరుచుకుందాం. స్వాతంత్ర దినము మన భారతదేశానికి ఈ దినము మరి విశేషమైన దినము, స్వాతంత్ర దినము. బ్రిటిష్ పరిపాలన నుండి విడుదల ఇచ్చిన దినం కాబట్టి ఈ యొక్క దినాన్ని మనము విశేషముగా ఆచరించుకోవాలి. ఎందుకంటే మరి ఈ దేశం కోసము ఎంతోమంది నాయకులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. మరి జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సురేష్ చంద్రబోస్, పొట్టి శ్రీరాములు. కాబట్టి వీళ్ళంతా దేశ నాయకులు, దేశం కోసం పోరాడి మరి మన దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినారు. అయితే మరి విశేషంగా మరి బైబిల్ చెప్తా ఉంది, ఇది ఈలోక స్వాతంత్ర్యము అని చెప్పి. అయితే ప్రతి క్రైస్తవుడు ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవాలి. లోకంలో ఉన్నప్పుడే మరి ఈ లోకమైన స్వాతంత్ర్యము మరి సమాజానికి అవసరం. అయితే ప్రతి క్రైస్తవునికి ఆత్మీయంగా అవసరం ఏమంటే ఈ లోకంలో ఉన్నప్పుడే ఆత్మీయ స్వాతంత్ర్యం అవసరం. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతాను, వినండి. ఆకాశమును సృజించిన వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టించిన సమస్తమును పరిచి దాని మీదనున్న జలములకు ప్రాణమునకు దానిలో నడుచు వారికి జీవాత్మనిచ్చుతున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవుస్తున్నాడు. గమనించాలి, ఇక్కడ ఆకాశములను సృజించిన వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టించిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మనిచ్చుతున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చి ఈ భూలోకానికి పరలోక మహిమను విడిచి భూలోకానికి వచ్చి ఆయన మన కొరకు చేసిన మేళ్లను ఆయన మాట్లాడుతున్నాడు. అంటే స్వాతంత్ర్యం అంటే లోకరీతిగా కాకుండా ప్రభుత్వ స్వాతంత్ర్యం ఈ విధంగా ఉంటుంది. ఆయన సర్వాధికారి భూమి ఆకాశములను కలగజేసిన సృష్టికర్త అంటున్నట్టుగా 6వ వచనంలో గుడ్డివారి కళ్ళను తెరచుటను, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి రప్పించుటను, చీకట్లో నివసించు వారిని బందీగృహం నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఇది మరి ప్రతి క్రైస్తవునికి ఆత్మీయ స్వాతంత్ర్యం. లోకరీతిగా కాకుండా ఆత్మీయ స్వాతంత్రం అవసరం. ఎందుకంటే ఎప్పుడైతే గుడ్డివారికి మరి కన్నులను బంధింపబడిన వారికి విడుదల కలిగినప్పుడు స్వాతంత్ర్యం అది. మరి బానిసగా ఉన్న వారికి మరి స్వాతంత్రం రావాలంటే విడుదల కావాలి. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రభు కృప కిందికి రావాలి, ఆత్మీయ స్వాతంత్రం పొందుకోవాలి. అప్పుడే మహిమ చూస్తాం. ఇదే నిజమైన స్వాతంత్ర్యం, ఇది ఆత్మీయ స్వాతంత్ర్యము. కాబట్టి ఇలాంటి స్వాతంత్రం కలిగినప్పుడే మనము దేవుని యొక్క మహిమను చూస్తాం. ఇలాంటి స్వాతంత్రం లేకపోతే ప్రభు కృప కిందికి రాలేము, దేవుని నామని మయపరచలేము. స్వతంత్రం కావాలంటే ప్రభు కిందికి రావాలా. ఈ లోకరీతిగా కాకుండా ప్రభువులో ఉండే స్వాతంత్ర్యము ఇచ్చే ఆశీర్వాదం మనం పొందుకోవాలా. ఒక మాట చదువుతున్నాను, రోమపత్రికలో 7వ అధ్యాయం 14 చదువుతూ ఉన్నాను. రోమపత్రిక 7వ అధ్యాయం 14 నుంచి, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైన ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎలయనగా నేను చేయనది నేను ఎరగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. వాక్యం చెప్తోంది ఇక్కడ. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది తెలుసు, ప్రతి క్రైస్తవునికి తెలుసు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏలయనగా ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైన ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి అంటాడు అక్కడ. నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధులై ఉన్నాడు అంటే బంధింపబడినాడు, స్వతంత్రం లేదు.
దేనికి అమ్మబడినాడు? పాపానికి అమ్మబడినాడు. పాపము లోకానికి అమ్మబడినాడు. లోకానికి అమ్మబడినాడు కాబట్టి స్వతంత్రం లేదు. వాక్యం చెప్తా ఉంది, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధం అయి ఉన్నాను. ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినది చేస్తున్నాను. అంటే ఏమైతే నేను మంచి చేయాలో అనుకుంటానో దాన్ని చేయలేకపోతున్నా, మంచి పని చేయలేకపోతున్నా, దేవునికి ఇష్టమైన పని చేయలేకపోతున్నా, కానీ చేయరానిది చేస్తూ ఉన్నాను. అంటే లోకానికి ఎప్పుడైతే అమ్ముడు పోయినాడో అప్పుడు ఏమన్నాడంటే దురాత్మకు స్థలం ఇచ్చినాడు, సాతానిక బంధకముల చేత బంధింపబడినాడు. స్వతంత్రం లేదు. ఇచ్చయింపడిది నేను చేసినలా ధర్మశాస్త్రము శ్రేష్టమైనదని ఒప్పుకొనిచున్నాను. కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే స్వతంత్రం లేదు. ఎప్పుడైతే లోకానికి అమ్ముడు పోయినాడో అమ్ముడు పోయిన తర్వాత అక్కడ ఏమైందంటే దురాత్మ అనిపిస్తూ ఉంది, స్వతంత్రం లేదు. కాబట్టి ఇటువంటి వారికి స్వతంత్రం కావాలి, విడుదల కావాలి. విడుదల కలిగినప్పుడే దేవుని మనము పొందుకుంటాం. అందుకే వాక్యం చెప్తా ఉంది, నేను ఏమైతే చేయాలనుకుంటున్నా దాన్ని చేయలేకపోతున్నా, మంచి పని చేయాలనుకుంటా కానీ నేను దాన్ని చేయలేకపోతున్నా కదా. నేను కూడా సంఘములో సమాజంలో నేను కూడా మర్యాదగా బతకాలని ఆశ ఉంది, కానీ లోకానికి అమ్ముడు పోయి ఏమైతే మంచి పని చేయాలని చేయలేకపోతున్నా. శనివారం అనుకుంటాను మందిరానికి వెళ్ళాలని, మందిరానికి వెళ్ళాలని. అయితే శనివారము ఆ రోజు మాత్రము కొద్దిగా తట్టెంబెల్ వేసుకొని వస్తా. అయితే ఆదివారం అయ్యే లోపల ఏమవుతుందంటే తిరిగి తలనొప్పి వస్తుంది. అందుకోసమే దానికి ఏమంటారంటే ఉతారంటారు. ఉతారు వేసుకుంటే కొంచెం మళ్ళా లెవెల్కి వస్తాడు. కాబట్టి ఎప్పుడైతే లోకానికి అమ్ముడు పోయిన ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ యొక్క సాధారణకు లోపడ్డాడు కాబట్టి ఏ కార్యం చేయలేకపోతున్నాడు. అందుకే అంటున్నాడు కదా, కావున ఇక దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు అంటాడు. అంటే ఎప్పుడైతే పాపానికి అమ్ముడు పోయిన ఆ యొక్క వ్యక్తి నేను కాదు చేసేది పాపము, నాలో ఉన్న నేనైతే దేనికైతే అమ్ముడు పోయినానో ఆ పాప ప్రకారం నేను ప్రవర్తిస్తున్నాను. కాబట్టి గమనించాలా, స్వతంత్రం లేదు. ఎప్పుడైతే ఇలాంటి వారు విడుదల పొందుతారో అప్పుడే స్వతంత్రము. కనుకనే గమనించాలా, సృష్టికర్త లోకానికి వచ్చినాడు. ఎందుకంటే మన శాపం విడిపించిన కొరకై, శాపాలు విడిపించిన కొరకై ఆ యొక్క పరలోక మహిమను విడిచి భూలోకానికి వచ్చినాడు. కనుకనే గమనించాలా, లోకంలో ఉన్నప్పుడు ఎంతవరకు నేను ప్రభులో ఉన్నాను, ఆయన నామని ఎంతవరకు మయపరుస్తున్నాను. విడుదల కావాలా, స్వతంత్రం కావాలంటే దురాత్మ నుంచి విడుదల కావాలా, పాపం నుంచి విడుదల కావాలా, లోకం నుంచి విడుదల కావాలా. అందుకే వాక్యం చెప్తా ఉంది, మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయము 16వ వచనం చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉందంటే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనము ఏం చెప్తుందంటే మనము చదువుతాను వినండి. ఇక్కడ 2:16 వచనములో స్వతంత్రులైనట, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము, స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక. బాగా గమనించాలా, వాక్యం ఏం చెప్తుందంటే స్వతంత్రులై ఉండియు అంటే మేము నిజముగా నిజ క్రైస్తవులము అని, ప్రభులో ఉన్నాము అని, దేవునికి ఇష్టలుగా ఉన్నామని, అంటే స్వతంత్రులుగా ఉన్నామని చెప్పి వాక్యం చెప్తా ఉంది. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక కదా. పేరుకు మాత్రం క్రైస్తవులము, ఏమంటే మీరు ఎవరైనా మేము క్రైస్తవులం. అయితే ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, ఏమని చెప్తా ఉందంటే స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యం వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. దేవుని కృపకు లోబడి ఉండేదే దేవుని యొక్క కృప. అప్పుడే మనం దీవించబడతాం. కానీ దేవునికి అయిష్టంగా జీవించుకుంటా మేము స్వతంత్రులము కదా. అవును, క్రైస్తవులమే కాదంటాంలే, క్రైస్తవులమే, పేరుకు మాత్రం క్రైస్తవులమే. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాం, కానుకలు ఇస్తాం. కానీ అప్పుడైతే నువ్వు కానుకలు ఇచ్చినంత మాత్రాన ప్రభు కృపకు నువ్వు కదా ఇష్టడు కాదు. ఎప్పుడైతే ప్రభు కృపలో ఉంటామో, ఆయన నామని మయపరిచే వారిగా మనం ఉంటామో అప్పుడే మహిమను చూస్తాం. ఇష్టంగా ఉండాలంట, అదే స్వాతంత్ర్యం. ఇష్టంగా లేకపోతే స్వతంత్రం కాదని అర్థం. దేవునికి వ్యతిరేకమైన కాలు చేస్తూ అన్ని కప్పిపెట్టి మరలా మేము స్వతంత్రం అనబోతుంట. జాగ్రత్త అంటాడు అక్కడ.
దేవుడు జాగ్రత్త అంటాడంటే లోకాన్ని ప్రేమిస్తున్న మానవుడు చూస్తున్నాడు దేవుడు. అందుకే నువ్వు జాగ్రత్త అంటాడు అక్కడ. అందుకే వినాలి ప్రభు యొక్క మాట. ఎప్పుడైతే మనం ప్రభులో ఉంటామో అప్పుడే మహిమను చూస్తాం. దేవుని చిత్తము నెరవేర్చే వారిగా మనం ఉండాలా. స్వాతంత్రాన్ని మనము అది స్వాతంత్రం ఉంది నాకు అని చెప్పి కదా ఐశ్వర్య కళలు చేయకూడదు. ప్రభువును ప్రేమించే వారిగా మనం ఉండాలా. ప్రభువుని ప్రేమించే వారిగా మనం ఉన్నప్పుడే మహిమను చూస్తాము, కానీ ప్రభుని ప్రేమించిన మహిమను చూడలేము. అందుకే మొదటి కొరింథీయులో ఒక మాట అంటాడు. మొదటి కొరింథీ పత్రికలో 6వ అధ్యాయము 12వ వచనం ఒక విషయం చెప్తా ఉంది. మొదటి కొరింథీ 6వ అధ్యాయము 12వ వచనం చెప్తా ఉంది. నేను చదువుతాను వినండి. మొదటి కొరింథీ 6:12లో 6వ అధ్యాయం 12వ వచనం చెప్తా ఉంది. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదని అన్నీ చేయదగినవి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు. స్వతంత్రమే కాదంటంలో, ఎందుకంటే మనది స్వతంత్ర భారతదేశం. మనది స్వతంత్ర భారతదేశం. అయితే వాక్యం చెప్తా ఉంది, అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదని అన్నీ చేయదగినవి కాదు. అన్నీ చేయదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదని నేను దేని చేతను లోబరచబడనొల్లను. కాబట్టి ఎప్పుడైతే స్వతంత్రం ఉందని చెప్పి అయిష్టంగా మనం ప్రవర్తించకూడదని వాక్యం చెప్తా ఉంది. స్వతంత్రమే కాదటంలా, మన దేశమే స్వతంత్ర భారతదేశం. కాబట్టి వాక్యం చెప్తా ఉంది, అన్ని స్వతంత్రమే. ఏమని తినవచ్చు, తాగవచ్చు, కానీ అని వాక్యం చెప్తా ఉంది. కానీ అన్ని చేయదగినవి కావు. అయిష్టంగా ప్రవర్తించవద్దు అంటాడు. అయిష్టంగా ప్రవర్తించవద్దు. నీకు స్వతంత్రమే ఉంది, కరెక్టే. మన దేశమే స్వతంత్ర భారతదేశం. కానీ స్వతంత్రంగా నువ్వేం చేయాల్సింది ఏది కూడా చేయకూడదు. నీ అయిష్టంగా చేయకూడదు. ప్రభుకు అయిష్టంగా ఏది చేయకూడదు వాక్యం చెప్తా ఉంది. అందుకే అంటాడు, అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోబరచబడనొల్లను. ఇది నిజమైన క్రైస్తవం. నిజమైన క్రైస్తవం ఉంది. నాకు స్వతంత్రం ఉంది, అన్నీ చేయొచ్చు, కానీ నేను దేని గుడిక లోబడను అనే వాక్యం చెప్తా ఉంది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను దేని గుడిక లోబడను. ఇదే స్వతంత్రము. కాబట్టి ఈ రీతిగా ప్రభువులో మనం ఉండాలని వాక్యం చెప్తాం. అందుకే లోకంలో ఉన్నప్పుడు గమనించాలా, ఎంతవరకు నేను ప్రభువులో ఉన్నాను, ఎంతవరకు నేను ప్రభు యొక్క నామాన్ని మయపరుస్తున్నాను. అందుకే ప్రతి విషయంలో దేవుడు అంటాడు జాగ్రత్త అంటాడు. బైబిల్ చెప్తుంది జాగ్రత్త అని. స్వతంత్రమును ఉందని చెప్పి అన్ని కలిసి చేయకూడదు అంటాడు. ఇది నిజమైన స్వాతంత్ర్యము ప్రభువులో మనకు. ఇది లోక స్వాతంత్ర్యం కాదు, ప్రభువుల స్వాతంత్ర్యము. లోక స్వాతంత్ర్యం ప్రభువులో ఉన్నప్పుడే స్వాతంత్ర్యము. లోకానుసారంగా ఉంటే స్వాతంత్రం కాదు. అదే మొదటి కొరింథీలోనే 7వ అధ్యాయము 22వ వచనం చదువుతాను. 22వ వచనము, 7వ అధ్యాయము 22వ వచనము. ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వల్ల స్వాతంత్రం పొందినవాడు కదా. బాగా గమనించాల వాక్యాన్ని. అంటాడు ఇక్కడ, ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వతంత్రం పొందినవాడు. అంటే ఎప్పుడైతే ప్రభు చేత పిలువబడతామో, ప్రభుకు లోబడతామో అప్పుడు మనము నిజమైన స్వాతంత్రము అంటాడు. ఇది మనకు స్వాతంత్రము. నిజమైన స్వాతంత్రం ఏంటంటే ప్రభుకు లోబడాల, ప్రభు పిలుపుకు లోబడాల. ప్రభు పిలిచిన పిలుపుకు మనం ఎప్పుడైతే లోబడతామో అదే నిజమైన స్వాతంత్ర్యం. కాబట్టి ఈ యొక్క మరి నిజముగా ఈ దినము స్వతంత్రమే కాదంటంలే, కానీ నిజమైన క్రైస్తవ జీవితంలో స్వతంత్రం కావాలి. క్రైస్తవత్వంలో స్వాతంత్రం కలిగి ఉన్నప్పుడు నిజమైన క్రైస్తవుడు, అదే మనకు నిజమైన స్వాతంత్రము. అందుకే వాక్యం చెప్తా ఉంది, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రము పొందినవాడు. అంటే ప్రభు చేత ఎన్నుకొనిన వాడే నిజమైన స్వాతంత్రము పొందినవాడు అని వాక్యం చెప్తా ఉంది. అందుకే గమనించాలి, ప్రభు కృప ఎంత గొప్పదంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ స్వాతంత్రాన్ని పొందుకున్నప్పుడే మనము నిజమైన క్రైస్తవులము. క్రైస్తవుగా పుట్టిన ప్రతి మానవుడు కదా నిజమైన క్రైస్తవులుగా జీవించడానికి మనం ఏం చేయాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మనం ఏం చేయాలా, ప్రభు సన్నిధిలో మోకాలు ఉంచాలా, ఆయన నామని మయపరిచే వారికి మనం ఉండాలా. అప్పుడే మహిమను చూస్తాం, అప్పుడే ప్రభు కృప కిందకి వస్తాం. 7వ అధ్యాయంలో ఇంకా కిందికి వస్తున్నాను. తర్వాత ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు కదా. వాక్యం బాగా మనం ధ్యానించాలా. 23వ వచనం చెప్తా ఉంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు. అంటే విలువ అంటే ప్రభుని యేసుక్రీస్తు పరలోకమేమని విడిచి భూలోకానికి వచ్చి మన కొరకు ఆయన ఆ యొక్క కల్వరి శిలువ రక్తాన్ని కార్చి ఆ రక్తంలో కొన్నాడు మనలను. అదే విలువ.
ఏది? రక్తంతో కొనమే విలువ. అందుకే వాక్యం చెప్తా ఉంది 23వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. ఏ స్థితిలో మనం పిలువబడినాం దేవుని చేత, కాబట్టి ఆ స్థితి నుంచే కదా నేను పాపంలో ఉన్న పిలువబడినాను, మరి లోకరీతిగా జీవితంలో పిలువబడినాను అనే యొక్క స్థితిని మనం గమనించి అప్పటి నుంచి మనం ఏం చేయాలంటే ప్రభుకు ఇష్టంగా జీవించాలంటాడు. అది మర్చిపోవాలి, విడిచిపెట్టాలా, శారీరకమైన కార్యాలు విడిచిపెట్టాలా. అందుకే వాక్యం చెప్తా ఉంది, మీరు విలువపెట్టి కొనమన్నారు కనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఇది యొక్క స్వతంత్రం ఇది మనకు. ఎందుకంటే క్రైస్తవునికి ఇది స్వాతంత్ర్యం. లోకరీతిగా వచ్చే స్వాతంత్రం కాదు, కానీ ఇది నిజమైన స్వాతంత్ర్యం. అందుకే స్వతంత్రం ఉందని ఏమని అన్నీ చేయకూడదంట, ఇష్టమైన పనులు చేయకూడదు. నాకు స్వతంత్రం ఉంది అని చెప్పేది. అందుకే ప్రభు యొక్క కృపలో మరి ఈ దినం మరి ప్రభు ఈ రీతిగా ఆయన నామని మయపరుచుకుంటకు ఆయన ఇచ్చిన కృప ఇది. అందుకే గళితులు ఒక మాట రాస్తాడు. గళితి పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. గళితి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు. గళితి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు. ఏ స్వాతంత్ర్యము? ఆయన రక్తము చేత కొనబడ్డాము కాబట్టి అదే స్వాతంత్ర్యం. ఆయన మన కొరకై పరలోక మహిమను విడిచిపెట్టి భూలోకానికి వచ్చి కదా ఆయన రక్తాన్ని కార్చి ఆ రక్తం చేత కొన్నాడు కాబట్టి మనకు స్వాతంత్రం, అది కొనబడ్డాము. అందుకే అంటాడు ఇక్కడ మొదటి వచనములో, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రంగా చేసినట్టు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరణ దాస్యమున కాడి క్రిందికి చిక్కుకొనకుడి. 4వ అధ్యాయం 1వ వచనములో, తల్లి గర్భమునందు రూపింపబడక మునిపెందిను నేను ఎరుగుదును అంటాడు. అదే ఇర్మియా 4వ అధ్యాయం 1వ వచనములో అంటాడు ఇక్కడ, తల్లి గర్భం నుండి బయటపడక మునిపెందిను నేను ప్రదర్శించి తిని. అంటే ప్రభు యొక్క కృప రీతిగా ఉంది. అదే అందుకే అంటాడు, నేను నిన్ను విలువ పెట్టి కొన్నా, అంటే నా రక్తం చేత కొన్నాను కనుకనే. ఉన్నప్పుడే గమనించాలి మనము. స్వాతంత్రం అంటే ఏంటంటే లోకరీతిగా ఉండేది కాదు, కానీ ప్రభువులో ఉండడమే స్వాతంత్ర్యం. ప్రభు నామాన్ని మేము పరిస్థితి మనకు స్వాతంత్ర్యం. అందుకే కృప కిందికి రావాలా. లోకాన్ని ప్రేమించకూడదు. లోకాన్ని ప్రేమిస్తే ప్రభు కృపకు దూరం అయిపోతాం. ఆత్మీయంగా ప్రభు నామాన్ని మయపరచలేము. ఆత్మీయంగా ప్రభు కృపకు రాలేకపోతాం. అందుకే రోమపత్రిక ఒక మాట అంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి చదువుతాను, వినండి. 8వ అధ్యాయము 1 నుంచి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి అంటే స్వతంత్రం. ప్రభువులో ఉంటే మన స్వాతంత్రం, ప్రభువులో ఉంటే మనకు మహిమ, ప్రభువులో ఆయన కృప. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, రోమ సంఘానికి రాస్తా ఉన్నాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే స్వతంత్రంగా ఉన్నాం ప్రభువులో ఇప్పుడు మనం కదా, స్వతంత్రంగా ఉన్నాం. వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప నియమము నుండి మనలను విడిపించిన స్వాతంత్రం ఇది. ఎప్పుడైతే మనము లోకములో పాపము చేత బంధింపబడి ఉన్నామో, ఎప్పుడైతే మనం ప్రభు కృపలో ఆ రక్తం చేత అభిషేకించబడినామో, అప్పుడేమన్నామంట, ఆ పాప నియమం నుంచి మనం విడుదల పొందినాము, స్వతంత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయానో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? పాపం విడుదల చేయలేకపోయింది. స్వతంత్రం లేదు. ధర్మశాస్త్రం ప్రకారం అంటే, ధర్మశాస్త్రం అంటే ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం 5 కాండాలు ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రంలో విమోచన లేదు. ఎందుకంటే అక్కడ పశువుల రక్తం చేత వాళ్ళు ఏం చేసిన బలి అర్పించి పాపాల కోసం అక్కడికి వెళ్ళినారు. అక్కడ అయితే ఆ పశువు రక్తంలో విమోచన లేదు. అందుకే ప్రభుని యేసుక్రీస్తు యొక్క కృప మనకు కావాలంటే ఆ రక్తంలో మనం విమోచింపబడాలి. అందుకే మొదటి వచనం అంటుంది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అందుకే వాక్యం చెప్తుంది, ఎట్లనగా ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయాను దాన్ని దేవుడు చేశాను. దేవుడు ఏం చేసినాడు? ధర్మశాస్త్రంలో మన పూర్వీకులు ఏం చేశారంటే పాపం చేసేది, ఒక గొర్రె తీసుకుపోయి దాన్ని అక్కడ బలి ఇచ్చేది, ఆ రక్తం యాజకునికి ఇచ్చే అక్కడ తీసుకుని పోయి అక్కడ
అది ప్రోక్షించి బలిపీఠం దగ్గర అది తెచ్చి కొంచెం చెవుకు కాలుకు అంటించాడంట. అప్పుడు నీ పాపం పోయింది అంటాడు. మళ్ళా సంవత్సరం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. అందుకని అంటే అర్థమేమని, మళ్ళీ సంవత్సరం చేసిన పాపం మళ్ళీ ఇప్పుడు చేసిన పాపం కాక తిరిగి మరొక సంవత్సరానికి మళ్ళీ తిరిగి మరొక మేక తీసుకొచ్చాడు కదా. అందుకే మన పాపం పోలేదు, మన పాపం సంవత్సరం పేరుకోపోతుంది. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక మహిమ నుంచి భూలోకానికి దిగి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు ఏమంటే బలియాముగా మార్చబడ్డాడు. అందుకే ధర్మశాస్త్రంలో పాప విమోచన లేదు కనుకనే ప్రభుని యేసుక్రీస్తు భూలోకానికి రావాల్సి వచ్చింది. అందుకే వాక్యం చెప్తా ఉంది, ఎట్లనగా ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయినా దాన్ని దేవుడు చేశాను. శరీరము అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకొని మనమందరము ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను కదా. ప్రభుని యేసుక్రీస్తు ఎట్లా వచ్చిండు భూలోకానికి? ఎట్లా వచ్చిండు? మానవునిగా జన్మించినాడు. ఎందుకంటే ఏదో ఒక జంతువుగానో లేదా ఒక పక్షిగానో వచ్చేది మానవునితో మాట్లాడడానికి చేత కాదు కదా. అందుకే మానవునితో మానవునిగా జన్మించినాడు భూలోకముకు ప్రభుని యేసుక్రీస్తు. అందుకే ఆ విధముగా జన్మించి నీ కొరకు నా కొరకు ఏమన్నట ఒక బలి పశువుగా మార్చబడ్డాడు. ఆ యొక్క రక్తం చేత మనం విమోచింపబడాలని చెప్పి వాక్యం చెప్తుంది. ఇప్పుడు స్వాతంత్ర్యం ప్రభు యొక్క రక్తంతో అభిషేకించబడితే మనకు స్వాతంత్ర్యము. ఆ రక్తం చేత అభిషేకించబడకపోతే ఎలాంటి ఆశీర్వాదం లేదు బిడ్డ. అందుకే ఉన్నప్పుడే గమనించాలా, ప్రభు కృపకు నేను దగ్గరగా ఉన్నానా లేక దూరంగా ఉన్నానా, ప్రభు నమ్మని మహిమపరుస్తున్నానా, ప్రభు నేను మరి ఏదో లోకరీతిగా క్రైస్తవులుగా జీవిస్తున్నానా కదా. ఆదివారం క్రైస్తవులుగా మనం ఉన్నామా? ఎందుకంటే ప్రశ్న వేసుకుంటే అర్థమవుతుంది నువ్వు ఎంతవరకు క్రైస్తవునివో. మనం ఎంతవరకు ప్రభువులో ఉన్నామనేది మనకు తెలుసు కదా. నా సత్యం నాకు తెలుసు, నా సత్యం ఇంకొకరు తెలియదు కదా. అందుకనికే గమనించాలా, లోకంలో ఉన్నప్పుడే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోక మునిపే ప్రభు కృపకిందికి రావాలా. ఆయన నమ్మని మయపరిచే వారిగా మనం ఉండాలి, అప్పుడే మహిమను చూస్తాం. అందుకే ఉన్నప్పుడే గమనించు ప్రభు కృప ఎంత గొప్పది. ఆ ప్రభు యొక్క కృపకు మనం ఏం చేయాలా? దగ్గర వారిగా మనం ఉండాలి, ప్రేమించే వారిగా మనం ఉండాలి కదా. అప్పుడు మహిమను చూస్తాము. కానీ ప్రభుకు దూరంగా ఉంటే దేవుని మహిమను చూడలేము. కాబట్టి ఇది దేవుని చేత ఏర్పరచబడిన స్వాతంత్ర్యము. ఇది మనం ఇచ్చే స్వాతంత్ర్యం కాదు, ప్రభు ఇచ్చే స్వాతంత్ర్యం. ప్రభు కృప చేత ఏర్పరచబడిన స్వాతంత్ర్యం ఏదంటే ఆయన రక్తం చేత అభిషేకించబడమే అది కృప, అదే మనకు స్వాతంత్రం. అందుకే ప్రభు కృప కిందికి రావాలా. ఆయన మనము మహిమపరిచే వారిగా మనం ఉండాలి, అప్పుడే మహిమను చూస్తాం. స్వతంత్రం అనేది కదా, స్వతంత్రం అనేది లోకరీతి కాదు, కానీ ప్రభు ఇచ్చే స్వాతంత్రం వేరే ఉంది, లోక స్వాతంత్రం వేరే ఉంది. అందుకే లోకంలో ఉన్నప్పుడే ప్రభు కృపకి ఏం రావాలంటే దగ్గరి వారిగా మనం ఉండాలా, ప్రేమించే వారిగా మనం ఉండాలా, ఆయన నామని మహిమపరిచే వారిగా మనం ఉండాలి, అప్పుడే నిజమైన స్వాతంత్ర్యము. కాబట్టి ప్రభు కృపకు మనము దగ్గరగా ఉండాలి. చివరిగా ఒక మాట చెప్తున్నాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం ఏం చెప్తుందంటే, స్వతంత్రులై ఉండియు దుష్టత్వమునకు మీ స్వాతంత్రం వినియోగపరచక కదా. వివరంగా చెప్తున్నాడు వాక్యం, వివరంగా చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది? స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీరు మీ స్వాతంత్రమును వినియోగపరచక కదా. స్వతంత్రులమే కాదంటంలే, స్వతంత్రులమే, భారతదేశమే స్వతంత్ర భారతదేశం. అందుకే ఇక్కడ అంటాడు, ఇక్కడ వినాలి మనం బాగా వాక్యాన్ని. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక కదా. దుష్టత్వమును కప్పిపుచ్చుటకు ఏమని చెప్పాలా కదా. తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకుంటూ ఉంటాం కదా, తెల్లగా ఉంటాం కదా. లోకమంతా తెల్లగా, మనం అంత స్వతంత్ర అంటే అంత పవిత్రం కనపడుతుంటాం. కానీ లోపల మాత్రం కుళ్ళు ఉంటుంది, వ్యతిరేకమైన కార్యాలు ఉంటాయి. పైకి మాత్రం కప్పడం వద్దు అంటాడు. అందుకే గమనించాలా, ఈ స్వాతంత్రాన్ని ప్రభుకి ఇష్టంగా జీవించు అంటాడు. అది కప్పిపెట్టగాకు, కానీ ప్రభుకి ఇష్టంగా ఉండు. అందుకే వివరంగా మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ. ఈ స్వాతంత్రాన్ని కప్పిపుచ్చగాకు అంటాడు. అంటే నీ మటుకు నువ్వు కప్పిపుచ్చుకోవచ్చు, కానీ దేవుని కళ్ళకు మాత్రం కప్పిపుచ్చే అవకాశం లేదు. అందుకే ప్రభు కృప స్వాతంత్రమే. కాబట్టి లోకంలో ఉన్నప్పుడే ప్రభు కృపలో ఎంతవరకు ఉన్నాను,
ఎంతవరకు నేను ఆయన నామని మయపరుస్తున్నాను, ఎంతవరకు ప్రభు కృపలో ఉన్నాను, ఎంతవరకు నేను ఆయనకు ఇష్టంగా జీవిస్తున్నాను అనేది మనం ఎప్పుడు గమనించామో అప్పుడు దేవునికి మనము ఇష్టలుగా ఉంటాం. అదే స్వాతంత్ర్యం. అందుకే వాక్యం చెప్తా ఉంది, స్వతంత్రులై ఉండి దుష్టోతులను కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఎప్పుడైతే ప్రభుకు మనం లోబడి ఉంటామో అదే స్వాతంత్ర్యం. లోకానికి లోబడితే స్వాతంత్ర్యం లేదు. లోకాన్ని ప్రేమిస్తే దురాత్ముడు నీలోకి వచ్చి ఉంటాడు కదా. ప్రభుని ప్రేమిస్తే ప్రభు కృప మన మీద ఉంటుంది. పరిశుద్ధ అభిషేకం మనం పొందుకుంటాం. అందుకే ప్రభు కృపకు మనం ఏం కావాలా, దగ్గరికి రావాలా, ప్రేమించే వారిగా మనం ఉండాలా, దేవునికి మహిమను చూసేవారిగా మనం ఉండాలా. ఆయన కృపకు మనం ఎప్పుడైతే దగ్గరగా ఉంటామో అప్పుడే మహిమను చూస్తాం. లోకాన్ని ప్రేమిస్తే ఆశలు పోగొట్టుకుంటాం బిడ్డ. లోకాన్ని ప్రేమిస్తే ప్రభు కృపకు మనం రాలేము. సమస్తమైన పాప శాపం నుంచి విడుదల కలగజేయుటకు ఆయన ఏం చేశారంటే పవిత్రుగా చేయుటకు పరలోక మహిమను విడిచి భూలోకానికి వచ్చి మానవుడిగా జన్మించి రక్తమును కార్చి ఆ రక్తం చేత నువ్వు పవిత్రుడు కమ్మని చెప్తే మనం ఏం చేస్తున్నామంటే ప్రభును కదా కొద్దిసేపు ఉండు ప్రభా, మేము తర్వాత వస్తాం నీ కాడికి అని చెప్పి మన కార్యాలన్నీ ముగించుకొని ప్రభు కాడికి వస్తాం కదా. అందుకే వాక్యం చెప్తా ఉంది, దాన్ని నువ్వు కప్పిపెట్టగాకు, దాన్ని కప్పిపెట్టద్దు. స్వతంత్రంగానే ఉండు, అంటే పవిత్రంగానే ఉండు. నువ్వు ఖాళీ కదా, నువ్వు తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకునేది మాత్రం పవిత్రుడు కాదు. ప్రభు యొక్క కృపకు పవిత్రంగా ఉన్నప్పుడే నువ్వు ఏమని చూస్తావు. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడే ఒకసారి ఆలోచించేయి, నేను ఎంతవరకు ప్రభువులో ఉన్నాను, ఎంతవరకు ప్రభువు నన్ను మహిమపరుస్తున్నాము. ఇది మహిమగల స్వాతంత్ర్యం అంటాడు ఇక్కడ దేవుడు అన్నాడు. ఇదే మహిమగల స్వాతంత్ర్యం. ఎప్పుడైతే ప్రభు యొక్క రక్తంలో అభిషేకించబడతామో ఆయనకి ఇష్టంగా జీవిస్తూ ఉంటామో అదేమంట మహిమగల స్వాతంత్ర్యం కదా. మహిమగల స్వాతంత్ర్యం మనం పొందుకున్నప్పుడే మనం ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రభు కృపను మనము పొందుకున్నప్పుడే మనకు ఆశీర్వాదము కాక అయిష్టంగా జీవించుకుంటా ఆ తర్వాత ప్రభు అంటే మనకు అక్కడ ఆశీర్వాదం లేదు. అందుకే లోకాన్ని ప్రేమించకుండా ప్రభు కృపకు మనం ఏం చేయాలి, తల వంచాలా, ఆయన నామని మయపరిచే వారికి మనం ఉండాలా. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరచును కాక. శృతుల మధ్యలో నివాసం చేస్తున్న గొప్ప దేవ, స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రం కలుగును కాక. తండ్రి, కొద్దిసేపు ప్రభు మీ యొక్క నామను మయపరచుకుని కృపను బట్టి మీ స్తోత్రాలు మా ప్రభు ఆశీర్వదించండి, దీవించండి, నడిపించి మీకు కృపను బలపరిచి భద్రపరచమని, మరి విశేషంగా ప్రభు ఈ యొక్క ఛానల్ను మొత్తాన్ని ప్రభు ప్రవేశపెట్టిన మొత్తాన్ని మరి సహోదరులను మీరు ఆశీర్వదించమని, వారి బృందంతో దీవించమని, ఇక్కడ పనిచేయ బిడ్డలను ఆశీర్వదించమని, ఎలాంటి నా తండ్రి నేను కొదవలు లేకుండా సమృద్ధిగా దయచేసి మీరు మహిమ పొందమని, స్తుతి మహిమ మీకు మాత్రం కలుగునుగా. కానీ ఇదిగో సమయాన్ని ఇచ్చిన తండ్రి బృందముకు అందరికీ నా తండ్రి హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను మా ప్రభా. సమస్త స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని చూడండి మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.